హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము బయట దొరికే డ్రై గోబీని మనం క్యాలీఫ్లవర్తో ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో చూద్దాం. పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా. ఇది ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 2 మీడియం సైజ్ క్యాలీఫ్లవర్స్ని కట్ చేసేసి నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కార్న్ ఫ్లోర్ 1 కప్పు, మైదా 1 కప్పు, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఫుడ్ కలర్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్. ఒక బౌల్ తీసుకొని ముందుగా కడిగి వాష్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఆ బౌల్లోకి వేసేసుకొని ముందుగా గ్రీన్ చిల్లీ పేస్ట్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టుగా కారం కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం పొడి మీకు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే స్పైసీ కోసం వేసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రీన్ చిల్లీలో కూడా మనకు ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఫుడ్ కలర్ 1/2 టీ స్పూన్. ఇది మనకి కావాలంటే వేసుకోవచ్చు, కంపల్సరీ వేసుకోవాలి. బయట దొరికేలా ఉండాలి కదా మనకి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం మసాలా అంతా క్యాలీఫ్లవర్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదా పిండి 1 కప్పు వేసేసుకొని తర్వాత కార్న్ఫ్లోర్ 1 కప్పు. నేను తీసుకునేది 2 మీడియం సైజు క్యాలీఫ్లవర్స్ తీసుకున్నా కదా, దాని తగ్గట్టుగా నాకు 1 కప్ మైదా 1 కప్పు కార్న్ఫ్లోర్ పట్టింది. మీరు కాలీఫ్లవర్ తీసుకునే దాన్ని బట్టి మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేసుకున్నారనుకో అది లూజ్ అయిపోయి మనకి గోబీ అనేది సరిగ్గా రాదనమాట. డ్రై గోబీ అంతా ఆయిల్ అంతా పట్టుకునేస్తుంది. అందుకని చూసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ మనం కలుపుకోవాలి. నాకైతే 1 టీ స్పూన్ గ్లాస్ వాటర్ పట్టింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, తరిగి ఉంచుకున్న కొత్తిమీర, అలాగే ఒక 4 మిరపకాయలని నేను అందులోకి టేస్ట్ కోసం, టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ మిర్చి తగులుతూ ఉంటే, అందుకనేసి ఒక 4 మిరపకాయలు వేసేసి కట్ చేసి వేసుకొని మరోసారి కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. 30 మినిట్స్ తర్వాత చూడండి బాగా నానింది కదా. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలుపుకొని మంచిగా నానింది కదా. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసి ఆయిల్ పెట్టుకుందాం. మరోసారి కలిపేసుకోవాలి నీట్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పెనం నిండుకు వేసుకోవద్దండి, ఎందుకంటే హీట్ ఎక్కువ అయిన తర్వాత మనము గోబీని వేసేసినామంటే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. కాబట్టి కొంచెం ఎల్తి పెట్టుకొని వేసుకోవాలి. నూనె బాగా హీట్ అవ్వాలి.
చూడండి నూనె బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు గోపిని వేసుకోవాలి. కొద్దిగా తీసుకొని దానికి మనం తీసుకున్న పెనానికి ఎంత పడుతుందో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి, సరిగ్గా కాలదనమాట. నూనె మంచిగా హీట్ అయితేనే మనకి గోపి అనేది క్రంచీగా క్రిస్పీగా వస్తుంది. నూనె హీట్ అవ్వకనే వేసేసుకున్నామనుకో మంచిగా రాదు. అందుకనేసి నూనె బాగా హీట్ అయిన తర్వాతనే మనం గోపిని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు బాగా క్రిస్పీగా క్రంచీగా అయ్యింది మనకి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. పిల్లలు ప్రతిసారి అడిగినప్పుడల్లా బయటే తీసుకొని వస్తే పిల్లలకి హెల్త్ పాడవుతుంది. అందుకని ఇంట్లో ఇలా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మనకన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాము. మనకి స్ట్రీట్ సైడ్ ఎలా వస్తుందో గోపి, డ్రై గోపి, సేమ్ మనకు కూడా ఇంట్లో అలాగే వస్తుంది టేస్టీగా. నేను వీడియోలో చూపించిన విధంగా అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా బయట స్ట్రీట్ సైడ్ దొరికే గోపి వస్తుందన్నమాట. మిగిలిన పిండిని కూడా మనము ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 ప్లేట్లకు సరిపడా నేను గోపిని వేసుకున్నాను. గోపిని వేసుకొని అందులోకి స్పైసీ కోసము చిటికెడు కారం పొడి, చిటికెడు గరం మసాలా, చిటికెడు చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, ఆనియన్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, మీకు స్టఫింగ్కి మీకు నచ్చినట్లుగా. ఇప్పుడు కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మకాయని పిండుకుందాం. బాగా మంచిగా కలుపుకునేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోండి. కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే డ్రై గోపి, అది కూడా క్యాలీఫ్లవర్ది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు అడిగారని ప్రతిసారి బయట తీసుకొచ్చి పెట్టద్దండి, చిన్నపిల్లలు కదా, హెల్త్ పాడవుతుంది. అందుకని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే డ్రై గోపిని మనము ఇంట్లోనే సింపుల్గా ట్రై చేయండి. అలాగే కామెంట్ రూపంలో నాకు పెట్టి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. Please subscribe my channel.